హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ బెండకాయ రోటీ పచ్చడి అండి. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా చాలా టేస్టీ బెండకాయ మనం పులుసు చేసుకుంటాం కదా. ఈసారి పచ్చడి ట్రై చేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక స్పూను, ధనియాలు, పచ్చిశనగపప్పు ఒక స్పూను, ఒక 6 వెల్లుల్లి రెప్పలు, ఒక 2 అంగుళాల వరకు చింతపండు, ఒక అర డజను ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, చింతపండును కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఈ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను, ఇది కూడా వేసానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు బాగా కలుపుతూ ఉంటే త్వరగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ టమాటాని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కూడా పప్పు దినుసులన్నీ చల్లారినాయి కదా. ఇందులో 1 స్పూను ఆవపిండి, మెంతిపిండి కలిపిందండి. అంటే ఆవపిండి 2 స్పూన్లు, మెంతి 1/2 స్పూను కలిపి మిశ్రమం వేసుకోవాలి. లేదంటే మీరు ఫ్రైలోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ జార్లో సాల్ట్ వేసి కొంచెం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ అంతా కూడా బాగా మెత్తబడే వరకు అవసరం లేదండి, సగం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముక్క నొక్కితే మనకి ముక్క అవుతే చాలు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల మిశ్రమాన్ని ముందుగా ఆడిపెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసుకొని అసలు బెండకాయ అంతా కూడా బాగా స్మూత్ అవ్వకుండా కచ్చాపచ్చాగా రావాలి. అక్కడక్కడ బెండకాయ మనకు కనపడేటట్టు పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. బెండకాయ అనేది స్మూత్నెస్గా అవ్వదు. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో బెండకాయ తగలాలి. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పప్పు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ మిశ్రమం కూడా వేసుకోవాలండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ చిటికెడు వేసుకొని తాలింపు అంతా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తాలింపులో పచ్చడి మిశ్రమం అంతా కూడా వేసి 1 సెకండ్ అలా మొత్తం పీల్చుకునే వరకు కలుపుకోవాలి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.